నా పేరు గాలి సత్యనారాయణ. తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర అభివృద్ధి సంస్థకు నేను హానరర్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. గత 1973 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క మత్స్యకారుల యొక్క వృత్తి మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. నాకు పూర్తిగా దీని మీద ఒక సరైనటువంటి పందాలు మత్స్యకారులకు న్యాయం చేయాలనే ఒక పట్టుదలతోటి ప్రతి అంశం మీద మనం చర్చ చేస్తూ ముందుకు సాగాలని, మత్స్యకారులకు న్యాయం జరిగే వరకు పోరాడదామని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మన మిత్రుడు పిట్టల రవీందర్ గారు మాట్లాడినట్టుగా ప్రతి సొసైటీకి ఈ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో నాణ్యమైనటువంటివి కొలతలకు అనుగుణంగా అన్ని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో సభ్యులందరి ఆమోదం, అందరి సమక్షంలో చేప పిల్లలు విడుదల చేయాలని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ముఖ్యంగా రాష్ట్రంలో సాధించి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను బలోపేతం చేసి ఇక్కడనే చేప పిల్లలు ఉత్పత్తి అయ్యే విధంగా తగిన కట్టుదిట్టంగా చర్యలు గైకొనాలని, ఈ అవినీతి గత 10 ఏళ్ల నుంచి అవినీతికి పాల్పడ్డటువంటి ఈ చేప పిల్లల కుంభకోణంలో విస్తృతంగా దర్యాప్తు చేపట్టి బాధ్యులైన వారందరి మీద కఠినమైన చర్యలు గైకొనాలని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య శాఖలో ఉన్నటువంటి కొందరు అవినీతి పరులు, రాష్ట్రంలో ఉన్నటువంటి కొందరు అవినీతి రాజకీయ నాయకులు కూడా దీనికి కొమ్ము కాస్తున్నారు. దయచేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు కానీ, చైర్మన్ గారు కానీ దీని మీద పకడ్బందీ ప్రణాళిక ప్రకారంగా దీన్ని న్యాయసమ్మతంగా మత్స్యకారులకు అన్యాయం జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని మరీ తెలియజేస్తూ ఈ యొక్క చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ప్రభుత్వం దీని మీద తక్షణం ఒక చర్య కైకొనవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదములు. నమస్తే.